హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు సంక్రాంతి సెలవుల మీద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఈ సెలవుల లిస్ట్ అనేది విడుదలయింది. మీకు ముఖ్యంగా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఈ సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నారు? తిరిగి మరలా పాఠశాలలు ఎప్పుడు రీఓపెన్ అవుతాయి? ఎప్పుడు మీరు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళాలి? అనే వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం గనక ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫో అంతా కూడా మొదట టెలిగ్రామ్ గ్రూప్ ద్వారానే మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి 2026 సంవత్సరం సంక్రాంతి సెలవుల లిస్ట్ అయితే వచ్చేసిందండి. సో, మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చానండి. సో, ఇక ముఖ్యంగా వచ్చేసి సెలవులు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు ఓకేనా? మనకు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకైతే ఇచ్చారండి జనవరి నెల. మొత్తంగా 9 రోజుల పాటు మీకు ఈ సంక్రాంతి సెలవులనేటివి ఉండబోతున్నాయి. ఓకేనా? సో, తిరిగి మరలా పాఠశాలలనేటువంటివి ఎప్పుడు రీఓపెన్ అవుతాయి? మీరు ఎప్పుడు కళాశాలకు వెళ్ళాలి అంటే జనవరి 19వ తారీఖునైతే వెళ్ళాలి. సోమవారం ఆ రోజు. 18వ తారీఖున వచ్చేసి ఆదివారము. సో, ఆ రోజుటికి హాలిడేస్ అనేటువంటివి పూర్తి అయిపోతాయి. దాని తర్వాత తిరిగి 19వ తారీఖున పాఠశాలలనేటువంటివి ఓపెన్ అవుతాయన్నమాట. కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ అన్నీ కూడా. సో, ఆ రోజు మీరు వెళ్ళవలసైతే ఉంటుంది తప్పకుండా. సో, ఇవి ఏ పాఠశాలకు వర్తింపు జరుగుతాయంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకి రెండిటికి కూడా వర్తింపు జరుగుతాయన్నమాట. లేదు అనుకుంటే కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తారు అంటే ఒక 4 డేస్, 5 డేస్ అలా అయితే ఇస్తారనమాట. మెయిన్ పండగ రోజుల్లో హాలిడేస్ అనేటువంటివి ఇచ్చేసి రిమైనింగ్ రోజుల్లో ఇవి పెట్టుకునేస్తారు. వర్కింగ్ డే లాగా పెట్టుకుంటారు. బట్ ప్రభుత్వం మనకు అలా అయితే చెప్పలేదు. సో, 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతి ఒక్క కాలేజీకి, ప్రతి ఒక్క స్కూల్‌కి సెలవులైతే ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. యాక్చువల్‌గా వచ్చేసి. ఓకేనా? సో, మనకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెలవుల లిస్టు. సో, మాక్సిమము తెలంగాణలో కూడా ఇవే తేదీల్లో హాలిడేస్ అనేటువంటివైతే ఉండేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి. మన 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంక్రాంతి సెలవులు లిస్టు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇచ్చారు అనే విషయం గురించి క్లియర్‌గా చెప్పాను. బట్ మనకి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. మరలా ఏమన్నా చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే చెప్పలేం. ఇన్ కేస్ అటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే ఏమన్నా మార్పులు, చేర్పులు చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మొత్తం కూడా అందచేస్తూనే ఉంటాను గైస్. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి రెగ్యులర్‌గా కూడా. విద్యార్థులకు సంబంధించి, సెలవులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, ఈ వర్షాలప్పుడు కావచ్చు, అలాగే ఈ సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు, సో, ఈ సెలవులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు అప్ టు డేట్ అయితే అందచేస్తూనే ఉంటాను గైస్. ఇక సెలవులు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయండి. పండుగలందరూ కూడా బాగా జరుపుకోండి. దాని తర్వాత ఇంటర్మీడియేట్ వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తాయి. పబ్లిక్ ఎగ్జామ్స్. సో, అందులోనూ ఈ స్టడీ మీద కూడా కాన్సంట్రేషన్ చేసి స్టడీ కూడా బాగా చేసుకోండి. బాగా చదువుకొని ఎగ్జామ్స్ కూడా బాగా అయితే అటెంప్ట్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం ఫిబ్రవరి మంత్ ఎండ్ నుంచి లేదా మార్చ్ ఫస్ట్ వీక్ నుంచైనా ఇంటర్మీడియేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి, సో, కొంచెం ప్రిపేర్డ్‌గా అయితే అయ్యి ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని బాగా రాయండి గైస్. సో, ఫైనల్‌గా వచ్చేసి సెలవులనేటువంటివి ఇవే.